హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఈ వీడియో అత్యంత ఇంపార్టెంట్. రెస్పాన్స్ షీట్ వచ్చేసింది. ఇంకొక 3 డేస్లో 4 డేస్లో రిజల్ట్ అనేది వస్తుంది. జేఈ సెషన్ 1కి సంబంధించినటువంటిది. ఈ వీడియో ఎవరు చూడాలి అంటే ఎవరైతే అడ్వాన్స్ క్వాలిఫై అవుతారో, అంటే మనం హయ్యర్ అని పెట్టుకుందాం, 105 మార్కులు మీ రెస్పాన్స్ షీట్లో కానీ వచ్చి ఉన్నట్లయితే మీరు నాకు ఎన్ఐటీలో వస్తుందా రాదు, నేను అడ్వాన్స్ దాకా నేను వెళ్ళగలనో లేదో, ఒకవేళ అడ్వాన్స్ రాసినా నాకు ఏమి రాదు కదా, నాకు ఉండేది 4000 సీట్లే కదా, ఇట్లాంటి రకరకాల అపోహలతో జుట్టు బీక్కునేటువంటి విద్యార్థులు 2 లక్షల మంది ఉన్నారు. 50,000 మంది నిమ్మలంగా ఉంటారు తప్ప మిగిలిన 2 లక్షల మందికి డోల్ డ్రమ్సే ఉంటుంది సినిమా. సో ఈ డోల్ డ్రమ్స్లో నుంచి బయటపడాలన్నట్లయితే జనరల్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకున్నట్టు మనం ఓసీ కట్ ఆఫ్ పెట్టుకుందాం, 94% పెట్టుకుందాం. మీకు ఎవరికైతే 94% వచ్చిందో మీ అందరూ కూడా ఐఐటికి మించినటువంటి కాలేజీలో, ఐఐటి ముంబైకి మించినటువంటి క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్నటువంటి కాలేజెస్లో ట్యూషన్ ఫీజు లేకుండా చదువుకునేటువంటి అద్భుతమైన అవకాశం మా జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ లేదా జోష్ ఓవర్సీ మా సంస్థ నుంచి మీకు అందిస్తున్నాం. ఒకసారి ఈ పీపీటీని 94% వచ్చిన వాళ్ళు లేదా 105 మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళు కన్నార్పకుండా చూడాలి. చూస్తే ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కొంచెం ప్రపంచ జ్ఞానం కలిగి నేనేం చెప్తున్నానో లాజికల్గా ఆలోచిస్తే ఈ వీడియో వన్ ఆఫ్ ది బెస్ట్ యూస్ఫుల్ వీడియో ఆఫ్ దిస్ సెషన్. సో బియాండ్ ఐఐటి ద జర్మన్ అడ్వాంటేజ్. ఐఐటి ముంబై వద్దు, జర్మనీకి వెళ్ళిపోదాం మనం. సో ఫ్రీ ఎడ్యుకేషన్, టాప్ 30 గ్లోబల్ ర్యాంకు, డైరెక్ట్ అడ్మిషను. సో టెక్నో యూరోపియన్ ప్రెసిషన్, క్వాలిఫికేషన్ జేఈ అడ్వాన్స్డ్ బట్ నో సీట్. జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు కానీ ఐఐటిలో సీట్ రాలేదని బాధపడుతున్నారా? మీ శ్రమ వృధా పోదు. మీకు తెలియనటువంటి ఒక సీక్రెట్ ఉంది, అది ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఈరోజు మీ ముందుకి తీసుకొస్తుంది. ద హిడెన్ డోర్. యువర్ జేఈ ర్యాంక్ ఇస్ ఏ గ్లోబల్ కరెన్సీ. సో మీకు వచ్చినటువంటి ర్యాంకుతో మీరు డబ్బు సంపాదించినట్టేను. ఎలా? మీ జేఈ అడ్వాన్స్ ర్యాంకుల్లో ప్రపంచంలోని టాప్ 30లో ఉండే జర్మనీ యూనివర్సిటీస్లో అడ్మిషన్ పొందవచ్చు. ట్యూషన్ ఫీజు ఎంత? 0. అంటే ఇది పబ్లిక్ యూనివర్సిటీస్ కాబట్టి మీరు రూపాయి ఫీజు కట్టే పని లేదు. దానికి లాక్ ఎక్కడుంది? మీకు వచ్చినటువంటి ర్యాంకే మీ లాక్ అన్నట్టు. ఈ లాక్ పెట్టుకొని తిప్పితే పోయి జర్మనీ యూనివర్సిటీలో పడిపోతారు నిమ్మలంగా. సో ద హ్యూజువల్ హర్డిల్. మామూలుగా జర్మనీ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే 12 సంవత్సరాలు స్కూలింగ్ ఉండాలి, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేసి ఉండాలండి. 1 ఇయర్ స్టూడియన్ కొలెగ్ అంటారు. స్టూడియన్ కొలెగ్ అంటే ఏం లేదు, 1 ఇయర్ పాటు మీరు అక్కడ అడిషనల్ ఇయర్ చదవాలి. సో ఉదాహరణకు మీ గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్ అనుకోండి, మీకు జేఈ ర్యాంక్ లేదంటే మీరు 1 ఇయర్ ఎక్స్ట్రా చదవాలి, అంటే 5 ఏళ్ళు పడుతుంది అనమాట. సో ఇప్పుడు అది లేకుండా సాధారణంగా జర్మనీలో బ్యాచిలర్స్ చేయాలనుకుంటే 13 ఏళ్ళు చదువు అడుగుతారు. అంటే 1 సంవత్సరం స్టూడియన్ కొలెగ్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం జరిగింది? ద డైరెక్ట్ అడ్మిషన్ షార్ట్ కట్. ఇక్కడే ఒక మ్యాజిక్ అనేది ఉంది. మీరు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే ఆ 1 సంవత్సరం కోర్స్ ఏదైతే ఉందో అది మినహాయింపు వస్తుంది. 12 ఇయర్స్ స్కూలింగ్ ఎలాగో మీరు చేస్తున్నారు. సో మీరు 1 ఇయర్ స్టూడియన్ కెలాగ్ బదులు మీ యొక్క జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ని దాని ప్లేస్లో తీసుకొచ్చి దీన్ని పెట్టేశారు. సో మీకు 13 ఏళ్ళు అయిపోయింది, డైరెక్ట్గా పోయి యూనివర్సిటీలో అడ్మిషన్ అయిపోతారు. సో డైరెక్ట్ ఎంట్రీ టు బ్యాచిలర్స్ డిగ్రీ. సో ఏమున్నాయి వీటిలో ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ అంటే టార్గెట్ TU9 ఎలైట్ యూనివర్సిటీస్, ద మునిష్, TU మినిష్ అంటారండి. చాలామంది తెలిసిన పిల్లలు చాలామంది అడుగుతుంటారు కూడా. దీని యొక్క క్యూఎస్ ర్యాంకింగ్ వచ్చేసి 28. సో TU మునిష్, TUM అని కొట్టి చూడండి, మీకు కంపారిజన్ వేసుకోండి డైరెక్ట్గా. మీకు తెలిసినటువంటిది ఏంది? గూగుల్ లేదా చాట్ జీపీటీ మాత. మీరు అడగండి ఐఐటి ముంబై వర్సెస్ TU మునిష్ అని కొట్టండి, మీకు కంపారిజన్ మీకే అర్థమవుతుంది. సో అదేవిధంగా RWTH ఆచెన్ అనేటువంటిది 2వ యూనివర్సిటీ అండి. ఇది ఇంజనీరింగ్ జర్మనీలోనే నెంబర్ 1 కాలేజ్ అనమాట. సో దీంట్లో కూడా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది అనమాట. 3rd యూనివర్సిటీ TU బెర్లిన్ ఈజ్ ఏ హబ్ ఫర్ టెక్నాలజీ. ఈ 3 యూనివర్సిటీస్ని మనం దేంతో పోల్చొచ్చు అంటే ఐఐటి ఢిల్లీ, ఐఐటి ముంబై, ఐఐటి మెడ్రాస్. సో ఇది ఐఐటి ఢిల్లీ అనుకుంటే ఇది ఐఐటి ముంబై, అది ఐఐటి మెడ్రాస్. అంటే ఆ లెవెల్ ఆఫ్ కాలేజెస్ అనమాట ఇవి. సో ఇక్కడ ఐఐటీల కంటే మెరుగైన ర్యాంకింగ్ ఉన్నటువంటి కాలేజెస్. ఉదాహరణకి ఐఐటి ముంబై యొక్క ర్యాంకింగ్ 118, TU మునిష్ యొక్క ర్యాంకింగ్ 28. ఐఐటి ముంబైలో చదవడం గౌరవమే, కానీ TU మునిష్లో అనేది ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ జరుగుతుంది. కానీ మనం దీన్ని గుర్తుంచుకోవాలి.
సో ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది? ఐఐటి ముంబైలో చదవాలంటే 10 నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే జర్మన్ పబ్లిక్ యూనివర్సిటీలో చదవాలంటే మీకు ₹0 ₹1 కూడా కట్టే అవసరం లేదు. మీకు చదువుకోవడానికి ₹1 కూడా ఖర్చు అనేది కాదు. ఐఐటి ముంబై అనేది నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. అదేవిధంగా టీయూ మునిష్కి వెళ్తే గ్లోబల్ లెవెల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఒక 10 నుంచి 15 దేశాల విద్యార్థులతో కలిసి మీరు ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ని మీరు పొందవచ్చు. జర్మనీలో చదవటం మీకు యూరోప్ మొత్తాన్ని కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి జర్మనీలో కానీ మీరు కానీ తీసుకున్నట్లయితే షెంజన్ వీసా వస్తుంది. ఈ షెంజన్ వీసాతో యూరోప్లో ఎక్కడైనా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ రియాలిటీ ఏంది? ట్యూషన్ ఫీజు 0. సో సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అని ఒకటి ఉంటుందండి ఫీజు. ఇది 25,000 నుంచి 30,000 ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి కట్టుకోవాలి. ఇది ఒకటి. ఎందుకు? ఇందులో బస్సు మరియు ట్రాన్ పాసులు కూడా వస్తాయన్నమాట. సో బ్లాక్డ్ అకౌంట్ అనేది ఉంటుంది. ఈ బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడికి పోయిన తర్వాత ఏ గలీజ్ పనులు చేయకుండా ఉండటం కోసము మీరు సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఆన్ యావరేజ్ బెర్లిన్ లాంటి సిటీలో అయితే మీకు నెలకు 1,20,000 ఖర్చు అవుతుందండి. మీరు బాగా కంజ్యూస్ ఖర్చు పెట్టుకుంటే 70,000-80,000 ఖర్చు అవుతుంది. బాగా పిసినారుతనంగా లగ్జరీ ఖర్చు పెట్టుకుంటే 1,00,000 ఖర్చు వస్తుంది. ఆ డబ్బుల్ని మీరు ఎవరిని అడుక్కునేదానికి లేకుండా మీరు ఒక 10,80,000 రూపాయలని బ్యాంకులో వేయాలి. వేసి ఎవ్రీ మంత్ మీరు 1,00,000 చిల్లర్ల కాడికి డివైడెడ్ బై 12 మంత్స్ కాడికి మీ అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఎవరికి ఇచ్చేటువంటి అమౌంట్ కాదు. సో డివైడెడ్ బై 12 మంత్స్ వేసి మళ్ళీ ఎవ్రీ మంత్ మీరు డ్రా చేసుకునేదానికి ఆప్షన్ ఇస్తారు. మీరు అలా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇది ఫీజు కాదు, అక్కడ ఉండడానికి అయ్యే ఖర్చు. ఈ డబ్బుని మీరు అక్కడే వాడుకోవచ్చు. సో ప్లేస్మెంట్ ఎట్లుంటుంది? సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి మనకి ఐఐటీలో ఫేమస్. కానీ ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. డైరెక్ట్గా మీరే కంపెనీలకు అప్లై చేసుకోవాలి. సో ఐఐటీ లాగా స్పూన్ ఫీడింగ్ అనేది ఉండదు. మీరే స్వయంగా కంపెనీస్కి అప్లై చేసుకోవాలి. మీరే ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అదే తేడా. ప్రపంచంలో సంగతి వదిలిపెట్టేసింది. సౌత్ ఇండియా దాటి బయటకు వెళ్తే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఈ 3 జగాలు దాటి బయటకు వెళ్తే మీకు ఈ ప్లేస్మెంట్ స్ట్రక్చర్ ఈ రకంగా ఉండదు ఇక్కడ. సో ఇంటర్న్షిప్ అది ఇంటర్న్ ప్లేస్మెంట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంటర్న్షిప్ పంపించే అలవాటే లేదు పెద్దగా కాలేజీలకి. ఏదో ఐఐటీ లెవెల్లో జరుగుతాయి కానీ మినిమం మోడరేట్ మిడ్ లెవెల్ కాలేజెస్ ఈవెన్ పెద్ద సిబిఐటి లాంటి కాలేజీలో కూడా ఎంత పర్సెంటేజ్ ఇంటర్న్షిప్ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. సో స్టార్టింగ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే యూరోప్లో 45 లక్షల నుంచి 58 లక్షలు అనేది ఒక బేస్ లెవెల్ శాలరీ. మన దగ్గర బేస్ లెవెల్ ఐఐటీకి ఎంత? 15 నుంచి 20 లక్షలు, 22 లక్షలు అంతే హైయెస్ట్. అంటే యావరేజ్ శాలరీ అనుకోవచ్చు. అక్కడ యావరేజ్ శాలరీ 45 నుంచి 50 లక్షలు. అంటే మన దగ్గర డబల్ శాలరీ అక్కడ అందరికీ కూడా వచ్చేస్తుంది. ఒక ఫ్రెషర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి లభించే ఒక సగటు శాలరీని అట్లా లెక్కేస్తారనమాట. సో పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటే ఇప్పుడు మనం ఓపీటీ అని అంటాం కదా, అట్లా మనం ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే 18 నెలల పాటు స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. సో జాబ్ వెతుక్కోవడానికి ఈ సమయం మీకు బ్రహ్మాండంగా సరిపోతుంది. మీరు అక్కడ లోకల్ యూనివర్సిటీ అయితే 100% వచ్చేస్తుంది. దీంట్లో ఏమైనా చిక్కుముడి ఉందా సార్? మీరు అన్నీ ఇంత ఆసానిగా చెప్పేస్తున్నారు. చిక్కుముడి లేకుండా ఎట్లుంటుంది? ఉంటుంది ఎక్కడో చిక్కుముడి. ఏంటి? వాళ్ళకి ఇంగ్లీష్ సరిగా రాదు. జర్మనీ భాషను మనం నేర్చుకోవాలి. సార్ జర్మనీ భాష మనకెట్ట సార్? మనం ఇన్నేళ్ళ నుంచి చదివితే ఇంగ్లీషే సరిగా రాలేదు, ఆడ భాషను పోయి మనం ఎక్కడ నేర్చుకుంటామంటే మీరు ఆ భాషను అనర్గళంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే బేసిక్ లెవెల్స్ ఉంటాయి అనమాట. A1 A2 బేసికల్గా నాకు ఒక కప్పు కాఫీ నేను అటు పోవాలా, నేను ఇటు పోవాలా, నాకు షాపులో అది ఇట్లా బేసిక్ వర్డ్సే. అవి నేర్చుకుంటే మీకు సరిపోద్ది అనమాట. అంటే మీరేమి గ్రంథాలు, కవితలు లేకపోతే పెద్ద అక్కడ పొయిటరీ రాయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మీకు మాట్లాడే స్పోకెన్ జర్మన్ లాంగ్వేజ్ కానీ వస్తే మీకు అక్కడ సరిపోతుంది. పార్ట్ టైమ్స్ ఈజీగా దొరుకుతాయి. అదేవిధంగా మీకు ఎగ్జామ్లో కూడా ప్రియారిటీ ఉంటుంది. ఇది కాకుండా ఇంకేమైనా అడిషనల్ ఎగ్జామ్స్ అయినా రాయాలా ఈ క్వాలిఫై అయిన వాళ్ళు? ఎవరైతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను 105 మార్కులు లేదా 94% ఎవరికైతే వచ్చి ఉంటుందో వీళ్ళు IELTS ఒక రాసి పెట్టుకోండి. మీరు జర్మనీకి పోకపోయారు ఇది మీకు చాలా డోర్స్ని ఓపెన్ చేస్తుంది. అప్పటికప్పుడు అనుకుంటే పని కాదు. ఎవరైతే మా దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటారో వాళ్ళకి మేము ఫ్రీగానే ఇచ్చేస్తాం IELTS కోచింగ్ కూడా. మా దగ్గర కన్సల్టేషన్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకి IELTS కోచింగ్ దాంట్లో ఆ 10,000లో ఇన్బిల్ట్ ఉంది. సో ఇది పబ్లిక్ యూనివర్సిటీ కాబట్టి మా దగ్గర నుంచి మేము కొంత సర్వీస్ ఛార్జ్ చేస్తాము. మీరు వచ్చినప్పుడు మేము దాన్ని చెప్తాం. సో మీ ప్రాసెస్ అంతా చేసి పెడతాం. హ్యాపీగా తీసుకుని మిమ్మల్ని బెర్లిన్లో లాంచ్ చేస్తాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ లేదా ఎడ్యునైన్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని సంప్రదించినట్లయితే మీ అప్లికేషన్ ప్రాసెస్, వీసా, IELTS మీకు సంబంధించినటువంటి A to Z అన్ని డాక్యుమెంటేషన్ పూర్తి చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసిపోయి మిమ్మల్ని మంచిగా ఐఐటీని మించినటువంటి కాలేజీలో యావరేజ్ ప్యాకేజ్ దీనికన్నా డబుల్ ఉన్నటువంటి కాలేజీలో మిమ్మల్ని ల్యాండ్ చేసే బాధ్యత ఎడ్యునైన్ది. కాబట్టి టెన్షన్ విడిచిపెట్టండి.
మీరు ఒక స్టెప్ అవుట్ బయటకు వేసి స్టెప్ ఇన్ ఇంటూ ద ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ మీ గోల్స్ని అచీవ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కినట్లయితే ఇలాంటి చిట్కాలతో కూడుకున్నటువంటి ఎక్కడో ఇదేమంటారు కలుగులో ఎలికిన పట్టినట్టు ఎక్కడెక్కడైతే మీకు ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల్ని మీకు అరటి పండువలసి నోట్లో పెట్టినట్టుగా క్లియర్గా ఈజీగా నేను ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీరు చేయాల్సిందల్లా బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.